ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట శ్రద్ధగా వినండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వాక్యంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. జనములలో వారి సంతతి తెలియబడును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఆమేన్. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడనంటే, ఈరోజు ఏ ఇబ్బందులలో ఇరుకులలో ఉండి మీరు బాధపడుతూ ఉన్నారో దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మిమ్మల్ని చూసి ఆయన ఏం చేస్తూ ఉన్నాడనంటే, ఈరోజు మీ చేతుల్లో ఏదైతే చేసి, అది బిజినెస్ కానీ, లేదా అది చెరువులు కానీ, అది పొలము కానీ, మీరు ఎందులో ఉన్నా సరే ఇప్పుడు తాత్కాలికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారేమో, వృద్ధి చెందాలని మీరు ప్రయత్నం చేస్తున్నారేమో. ప్రభు ఏం చేయబోతున్నాడంటే మిమ్మల్ని వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆమె చెప్దాం గట్టిగా. మీ పనిలో దేవుడు సహాయం చేయబోతున్నాడు. మీ ప్రయత్నాలలో దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఆయన సహాయం చేసి మిమ్మల్ని ఏం చేస్తాడనంటే, 6వ వాక్యంలో చాలా తేటగా వ్రాయబడి ఉంది. జనముల ఐశ్వర్యము మీరు అనుభవించేలాగా చేస్తాడంట. జనముల దగ్గర ఉన్న సొమ్ము మీ దగ్గరకు నడిపించబడటానికి కావలసిన రూట్ ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. మీరు గమనించాలి, ఎక్కడో నదిలో నీళ్లు ఉన్నాయి. పొలంలోనికి రావాలంటే ఏం చేస్తారు? కాలువ త్రవ్వుతారు. ఆ కాలువ త్రవ్వినప్పుడు ఆ నదిలో నీళ్లు తిన్నగా పొలంలోనికి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆశీర్వాదం కొరకు ఎండిన భూమిలాగా ఎదురు చూస్తున్న మీ నిమిత్తమై, ఎదుగో జీవాధిపతి అయిన దేవుడు ధనము ఎక్కడైతే ఉందో అక్కడ నుండి మీ దగ్గరకు నడిపించే ప్రయత్నం ఆయన చేయబోతున్నాడు. ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. అందుకే ఆ వాగ్దానం మీతో చెబుతున్నాడు ఈరోజు. ఇప్పుడు మీరు దీవించబడతారు. మీరు దీవించబడటమే కాకుండా మీ పిల్లలు దీవించబడతారంట. హల్లెలూయా. మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఏమండి, మా పిల్లల కోసమేనండి మేము బ్రతికేది, మా పిల్లల అభివృద్ధి కోసమేనండి అని అంటారు చూసారా. డబ్బులు ఉన్నా లేకపోయినా, డబ్బులు టైట్గా ఉన్నా సరే పిల్లల కోసం కష్టపడుతుంటారే అటువంటి తల్లులు తండ్రులు వినండి జాగ్రత్తగా. ఓ యవన బిడ్డలారా వినండి, మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. జనముల ఐశ్వర్యము మీ యొద్దకు ఆయన తీసుకుని వచ్చి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు చూచిన జనం అందరూ అనుకుంటారంటే, అరే వీళ్ళని దేవుడు దీవించాడరా అని చెప్పుకుంటారంటే, వాళ్ళ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడని. ఎస్, మీరు అలాగే మొక్కుబడి చేసుకోండి, ప్రభా మీరు మమ్మల్ని దీవించండి, మేము మీకు సాక్షులుగా ఉంటామని. అట్లా ఎప్పుడైతే మీరు తీర్మానం చేసుకుంటారో దేవుడు మిమ్మల్ని దీవించి గొప్ప చేస్తాడు. హల్లెలూయా. కావాలి దీవెన అయితే కన్నులు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలపు వేళలో పరలోకపు మా తండ్రి మీకు స్తుతులు నాయనా. ఈ యొక్క వాగ్దానాన్ని ఏ బిడ్డలైతే హృదయపూర్వకంగా స్వీకరించి, అవును దేవుడు ఈరోజు మమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడని నమ్ముతూ ఉన్నారు, జనముల ఐశ్వర్యము మా దగ్గరకు దేవుడు నడిపిస్తాడని నమ్ముతున్నారు, ఈ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అలాగే ప్రభా మీ మహిమలో మీ ఆత్మచేత బలపరిచి అంతకంతకు నీ బిడ్డలను గొప్ప చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను ఆశీర్వదించి మీ బిడ్డలను దీవించగా, మిమ్ములను చూచిన జనులు వీరు యెహోవా వలన ఆశీర్వదించబడ్డారని చెప్పి దేవుని ఘనపరచుదురుగాక. ఆమేన్. నాగేశ్వరరావు గారు కొవ్వూరు దగ్గర దొమ్మేరు అనేటువంటి ఊరు నుంచి వీరు రావడం జరిగింది. వీరికున్న సమస్య ఏంటంటే, లివరు క్రొవ్వు పట్టేసి అది కాస్త పెరిగిపోయి దానికి కారణంగా సంవత్సర కాలంగా ఈయన బాధపడుతూ ఉన్నాడు. ఇంకా గాల్ బ్లాడర్లో స్టోన్ కూడా ఉంది. వాటి చేత బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ మందులంటూ సంవత్సర కాలంగా ఈయన బాధపడుతూ తిరుగుతూ ఉన్నాడు, కానీ ఫలితం అయితే కనిపించలేదు. అట్లాంటి పరిస్థితుల్లో నాగేశ్వరరావు గారికి ఎవరో చెప్పిన ఆ యొక్క మాటను బట్టి ఈ యొక్క రాజమండ్రిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొంటే దైవజనులు స్వస్థత వరం కలిగినటువంటి ఆ దైవజనులు క్రీస్తు రాయబారి గారు చేసి ప్రార్థన చేస్తే దేవుడు అనేకులకు స్వస్థతనిస్తూ ఉన్నాడు, నా విషయంలో కూడా మేలు చేస్తాడన్నటువంటి ఆశతో వీరు రావడం జరిగింది. 7 నెలలు క్రమంగా రావడానికి ఒక తీర్మానం చేసుకుని వస్తూ ఉన్నారు. నెల నెల గడిచేటప్పటికీ వీరి యొక్క ఆరోగ్య విషయంలో దేవుడు ఎంతో మెరుగుదల దయచేశాడు. ఇప్పుడు చూస్తే 7 నెలలు కంప్లీట్ అయ్యేటప్పటికి లివర్ నార్మల్గా వచ్చేసింది, గాల్ బ్లాడర్లో స్టోన్ కూడా తగ్గిపోయింది. పూర్తి స్వస్థత పొందుకుని ఈ రోజున నాగేశ్వరరావు గారు సాక్షిగా మన ముందు నిలిచి ఉన్నారు. వీరి విషయంలో స్వస్థతనిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ
సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూన్ నెల 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. కైకలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు కైకలూరులో జూన్ 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగనయ్యున్నది. స్థలం మార్కెట్ యార్డ్ ఫంక్షన్ హాల్, చెక్ పోస్ట్ దగ్గర, కైకలూరు. నరసరావుపేటలో జూన్ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో జూన్ 25వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూన్ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. శోభ ఏర్ల దిన్నే అనేటటువంటి ప్రాంతం నుండి బిడ్డ ఈరోజు మన మధ్యకు వచ్చారు. ఈమె చెబుతున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే, నాకు వివాహమై 4 సంవత్సరాలు అవుతుందన్న, గర్భఫలం లేదు. నేను ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు నేను రావడం మొదలు పెట్టాను. మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత 4 ఏండ్ల తర్వాత నాకు గర్భం నిలబడింది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. ఉంది అంత మాత్రమే కాదు, గర్భం నిలబడిన తర్వాత అన్నా నాకు కొడుకే కావాలనంది. తప్పకుండా నీకు కుమారుడే కలుగుతాడు అని ఆ బిడ్డ నిమిత్తం ప్రార్థించి ఆశీర్వదించి పంపించగా కొడుకే పుట్టాడు అని ఈ రోజున కొడుకుని తీసుకొచ్చి సాక్ష్యం ఇస్తుంది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపరచండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో జూలై 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూలై నెల 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో జూలై 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నడికుడిలో జూలై 3వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, నడికుడి, పల్నాడు జిల్లా. విజయవాడలో జూలై 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో జూలై 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో జూలై 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూలై 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో జూలై 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో జూలై 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూలై 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. ఆదోనిలో జూలై 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూలై 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును.
స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. విశాఖపట్నంలో జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ.